విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. విజయవాడను వరద ముంచెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు బుధవారం రాత్రి కమిషనర్ ఆధ్వర్యంలో 80 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్, హెల్త్ అధికారులు విజయవాడకు వెళ్లారు. విజయవాడ 15వ డివిజన్లోని రామలింగేశ్వర్ కట్ట, రంజిత భార్గవ్ రోడ్, గాంధీ కాలనీ, ఈనాడు కాలనీ, శివశంకర్ రోడ్ తదితర ప్రాంతాలలో గురువారం తెల్లవారుజాము నుండి సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం నుండి కాలువల్లో పేరుకుపోయిన బురద, చెత్త తొలగింపు, ఎక్కడికక్కడ ఆగిపోయిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ప్రాంతాలలోనూ బ్లీచింగ్ చల్లి ఫార్మింగ్ చేయిస్తున్నారు. శని, ఆదివారాలలో జోరు వర్షం కురుస్తున్నా సిబ్బంది పనులు చేశారు. అన్ని పనులు పర్యవేక్షిస్తున్న కమిషనర్ మౌర్య ఇంటింటికి వెళ్లి బాధితులకు కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఇంటి వద్దకే వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించడం పట్ల కమిషనర్కు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వరదలతో బురదలో జీవిస్తున్న తమకు విముక్తి కలిగిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అంటువ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషనర్ మౌర్య నేతృత్వంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సహాయ చర్యల్లో మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.